సో ఆపరేషన్ కగారు దాదాపు చివరి దశకు వచ్చిందని చెప్పుకోవచ్చు మనము. ఇక ఆపరేషన్ 2.0 కూడా ఛత్తీస్గఢ్లో ప్రారంభించారు. ఆల్రెడీ జరుగుతూ ఉన్నది. ఎన్కౌంటర్ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. దాదాపు మళ్ళీ ఎన్కౌంటర్లో చాలామంది కూడా చనిపోవడం జరిగినాయి. కర్రెగుట్టల్లో ఎన్కౌంటర్ మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు ప్రచారం అంట. కేంద్ర బలగాల నుంచి రాని స్పష్టత అంట. డెడ్లైన్కి ఇంకా 40 రోజులు మాత్రమే మిగిలింది. మార్చి 31 ఏదైతే డెడ్లైన్ ఉన్నదో వాళ్ళకు ఇంకా ఒక నెల రోజులు, ఇది ఒక 10 రోజులు, జస్ట్ 40 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. ఈ 40 రోజుల్లో వీళ్ళ ఆపరేషన్ని కంప్లీట్గా పూర్తి చేయాలని చెప్పేసి మాత్రము ఒక టార్గెట్ మాత్రము పెట్టుకున్న పరిస్థితి అయితే మనకు అనిపించింది కదా. సో దాని ప్రకారమే వీళ్ళు ఆపరేషన్ 2.0 నిర్వహించి ముందుకెళ్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది కూంబింగ్. సో ఆపరేషన్లు పూర్తయ్యాక పూర్తి వివరాలట. బస్తర్ ఐజీ సుందర్రాజ్ అంట. అంటే ఈసారి ఆపరేషన్ 2.0 ఏదైతే ఉంటుందో అది ఆపరేషన్ మొత్తం పూర్తయిపోయిన తర్వాతనే ఎవరెవరైతే అగ్రనేతలు, మావోయిస్ట్ అగ్రనేతలు చనిపోయారో వాళ్ళ వివరాలన్నీ బయట పెడుతున్నట్టుగా, అంటే చివరిసారి జరిగే, అంటే చివరి ఆపరేషన్గా ఒకటేసారి బయట పెడుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇంకా మిగిలింది 300 మంది అంట. కేంద్ర కమిటీలో మిగిలిన 4గురిలో 3గురిది తెలంగాణనే అంట. సిఆర్పిఎఫ్ ఉన్నతాధికారి అంట. సో ఎవరైతే మిగిలిన 4గురిలో 3గురిది ఎవరైతే ఉంటారో, అంటే దాంట్లో కేంద్ర కమిటీలో ఉన్న వాళ్ళు అగ్రనేతలు ఎవరైతే ఉంటారో దానిలో 3గురిది తెలంగాణ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు ప్రచారం. కేంద్ర బలగాల నుండి రాని స్పష్టత. డెడ్లైన్కి ఇంకా 40 రోజులే మిగిలింది. 300 మందే. కేంద్ర కమిటీలో మిగిలిన 4గురిలో 3గురిది తెలంగాణ అంట. ఇంకా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల్లో మావోయిస్టు అగ్రనేతలు సంచరిస్తున్న వార్తల నేపథ్యంలో భారీ ఎన్కౌంటర్ జరిగిందట. తెలంగాణ సరిహద్దులో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ మొదలుపెట్టిన భద్రతా బలగాలు మహబూబాబాద్, ములుగు జిల్లాల పరిధిలోని అడవుల్లో మొన్నటి నుంచి కూంబింగ్ చేపట్టాయంట. సో ఆపరేషన్ బ్లాక్ 2.0 ఏదైతే ఉన్నదో దీన్ని మహబూబాబాద్, ములుగు జిల్లాల పరిధిలోని అడవుల్లో కూంబింగ్ మొదలుపెట్టారనమాట. సో భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ భీకర ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు 5గురు మరణించినట్లు తెలిసిందట. వీరిలో మావోయిస్టులు ఉన్నారా లేక సాధారణ పౌరులు ఉన్నారా అనేది తేరాలేదు. అంటే ఈ ఆపరేషన్ కంప్లీట్ అయిపోయినట్టుగా బయట పెడుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. మరోవైపు మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్టు సైతము ప్రచారము జరుగుతుంది. ఘటనా స్థలం నుంచి భద్రతా బలగాలు భారీగా ఆయుధాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నాయట. అలాగే 214 మావోయిస్టుల క్యాంపులు, బంకర్లను గుర్తించి ధ్వంసం చేసినట్లు తెలిసిందట. దీనిపై కేంద్ర బలగాల నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.